జిందాల్ స్టీల్ నిన్న నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను కదా, నాకు దీంట్లో 700 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఎగ్జాక్ట్గా నేను 9:30 క్యాండిల్లో బుక్ చేసేసుకున్నాను. 996 దగ్గరికి వచ్చింది కదా, సో నేను అక్కడ ఎగ్జిట్ అయిపోయాను అనమాట. 700 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను దీంట్లో. అంటే నిన్న 1800 లాస్ ఉండింది కదా, అది రికవర్ అయిపోయి నాకు 700 రూపీస్ అనేది జిందాల్ స్టీల్లో మిగిలింది. నేను ఎగ్జాక్ట్గా చెప్పినట్టు 1000కి దగ్గరలో ఎగ్జాక్ట్గా వెళ్ళి రివర్సల్ వస్తూ ఉంది. ఎందుకంటే 1000 కింద జిందాల్ స్టీల్లో మనకి ఆప్షన్ చైన్లో కూడా డౌన్వర్డ్ సిఈ సైడ్ కాల్ రైటర్స్ ఉన్నారు. సో నేను ఎగ్జిట్ కావాల్సి వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత నెక్స్ట్ నేను డాక్టర్ రెడ్డి స్టాక్లో కూడా ఈరోజు మార్నింగ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను, అప్వర్డ్ మూమెంట్. చార్ట్ ఓపెన్ చేసి నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ఎగ్జాక్ట్గా ఇది డాక్టర్ రెడ్డి అనేది మనం 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. సో అందుకనే ఈరోజు మూమెంట్ అనేది వచ్చిందనమాట. సో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను అని అంటే 9:45 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ 9:55 క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోయాను. అంటే లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. 112 దగ్గర బై చేశాను, 122 దగ్గర నా టార్గెట్ని ప్లేస్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయాను. నేను ఎగ్జిట్ అయ్యాక కూడా ఇంకా 128 వరకు వెళ్ళింది కాల్ ఆప్షన్. సో నేను అక్కడికి ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత మారుతి కూడా ఈరోజు డౌన్వర్డ్ మూమెంట్ అనేది చూశాను. మారుతిలో డౌన్వర్డ్ మూమెంట్ ఎందుకని 1 డే టైం ఫ్రేమ్లో వెళ్ళి చూస్తే ఎగ్జాక్ట్గా అది సిపిఆర్ అప్పర్ లైన్ని క్రాస్ చేస్తూ ఉంది. సో 12,733 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు నేను డౌన్వర్డ్ ఎంట్రీ అనేది తీసుకొని ఎగ్జాక్ట్గా 10:50 క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయాను. దీంట్లో కూడా లిమిట్ ఆర్డర్ 251 ప్లేస్ చేసుకున్నాను. సో దీంట్లో కూడా నాకు ప్రాఫిట్ అనేది 600 రూపీస్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను మీకు ఇప్పుడు ఈ మారుతి చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేస్తాను. చూడండి, 12,733 లెవెల్ అనేది అప్పర్ సిపిఆర్ లైన్ అనమాట. అక్కడి నుంచి కూడా మనకి సెకండ్ మిడిల్ సిపిఆర్ లైన్ వరకు వస్తుంది. కాబట్టే నేను ఇక్కడ వరకు నా టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. బట్ ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అంటే 12,700 లెవెల్ అనేది ఒక మామూలుగా అదొక రౌండ్ ఫిగర్ లెవెల్ కదా, సో ఏమైనా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఎగ్జిట్ అయ్యాను అనమాట. లేకపోతే టార్గెట్ వచ్చేసి 12,640. సో ఓవరాల్గా నాకు ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 2,522 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. నాకు ఇక్కడ ఒకటి తెలియని విషయం ఏంటి అని అంటే టుడే పిఎన్ఎల్ దగ్గర నుంచి మనం చూసుకోవాలా లేదా ఓవరాల్ పిఎన్ఎల్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది నాకు తెలియట్లేదు. బట్ నేను మాత్రం ఓవరాల్ పిఎన్ఎల్ 2,500 రూపీస్ అనేది ఈరోజు ప్రాఫిట్గా తీసుకుంటున్నాను. సో మీకు తెలిసినట్టయితే కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా